హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి డోనట్స్ అండి. చాలా ఈజీగా, సింపుల్‌గా ఈ టిప్స్‌తో ఫాలో అయితే చక్కగా వస్తుంది. చాలామంది మైదాతో చేస్తారు కదండీ! మనం ఇక్కడ బ్రెడ్‌తో డోనట్స్ చేసుకుంటున్నాం. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. అదే టేస్ట్‌తో వస్తుంది. ఇక్కడ చూసారు కదండీ! ఒక 6-7 పీసెస్ వరకు ఈ బ్రెడ్ పీసెస్ తీసుకొని ఎడ్జెస్ అనేవి చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి ఫస్ట్. ఈ బ్రెడ్ కూడా మైదా కదండీ! సో, మనం ఏంటి అంటే ఆ ప్లేస్‌లో ఈ బ్రెడ్‌తో చక్కగా చేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడు ఏంటి అంటే ఇవి చిన్న చిన్న పీసెస్‌లో చేసుకోవాలండి. ఇలా పెద్ద పీసెస్‌లో మిల్క్ అనేది యాడ్ చేస్తే మనకి వేరంగా మెల్ట్ అవ్వదు. సో, అని చెప్పి ఇది ఏంటి అంటే కొంచెం ఇలా చిన్న పీసెస్ అయితే మనకి మిల్క్ వేస్తే కొంచెం పీల్చుకొని వేరంగా అయిపోతుంది. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే అన్నీ ఈ విధంగా నేను చేసి పెట్టుకొని కొంచెం కొంచెం మిల్క్ వేసుకోవాలండి. ఒక్కసారిగా అన్నీ పోసుకోవద్దు. ఎందుకు అంటే మనకి చాలా ఇంకా మెత్తగా అయిపోయి మనకి డోనట్స్ అనేవి రావు. అంటే కొంచెం థిక్‌గా ఉండేటట్టు చూసుకోండి కన్సిస్టెన్సీ అనేది. చూసారు కదండీ! ఇప్పుడైతే ఇది డాట్‌లా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా డోనట్ షేప్ మనం చేసుకోవాలి. చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసినా ఓకే. లేదు అనుకున్నా పర్లేదండి వచ్చేస్తుంది. నేనైతే ఏం అప్లై చేసుకోలేదు. కొంచెం ఇలా చేసేసుకున్నాను ఇంకా. ఇంకా అన్నీ ఈ షేప్‌లో అయితే చేసుకోవాలండి. ఇలా ఒత్తుకుంటే ఏంటి అంటే మనకి కొంచెం థిక్‌గా అలా వస్తాయండి. మరీ పల్చగా చేసుకోవద్దు. ఓకేనా? డోనట్ షేప్ అనేది రాదు మనకి. చూసారు కదా! ఇంక ఈ విధంగా అయితే అన్నీ ఇలా చేసుకొని పెట్టుకున్నా అండి. మీరు మైదాతో చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే లెంథీ ప్రాసెస్ కదా! అంటే పిల్లలు ఎప్పుడైనా అడిగేటప్పుడు ఏంటి అంటే ఇలా సింపుల్‌గా మనకి అయిపోతుందండి. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే అన్నీ చేసి ఇలా పెట్టుకున్నాను నేను. అలానే ఇక్కడ ఆయిల్ కూడా ఏంటి అంటే కొంచెం మనకి హీట్ అవ్వాలండి. లేదు అనుకుంటే ఇది బ్రెడ్ కదండీ పీల్చేస్తుంది. మనకి డోనట్స్ కూడా రావండి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యాక మనం ఇలా వేసుకుంటున్నామండి. ఇక్కడ ఏంటి అంటే వెంటనే తీయొద్దండి గరిటెతో. బ్రెడ్ కదా! కొంచెం మనకి అంటుకున్నట్టు ఉంటదనమాట ఇంకా. చూసారు కదా! ఈ విధంగా అయితే కొంచెం విడిచిపెట్టేసి ఒక 5 మినిట్స్ అలా విడిచిపెట్టేస్తే 5 మినిట్స్ కూడా కాదు. ఒక 2 మినిట్స్ అలా విడిచిపెట్టేస్తే చక్కగా అయిపోతుంది. తర్వాత మనం రివర్స్ చేసుకోవచ్చు. ఇంకా టర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదండీ! ఇక్కడ ఏంటి అంటే చక్కగా ఫ్రై చేయాలి అండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తుంది మనకి. ఇంకోటి ఏంటి అంటే అంటే బయట షేప్ వచ్చేస్తుంది. లోన ఏంటి అంటే కుక్ అవ్వదు. అలా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూసారు కదండీ! వచ్చింది. ఇంకా మీరు పెద్దవి కావాలనుకున్నా కూడా పెద్దగా అలా చేసుకోవచ్చండి. నేను మీడియం సైజులో ఇలా చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే ఇంకా ఉన్న 2 కూడా వేసేసాను నేను. మీరు పెద్దవి కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బ్రెడ్స్ అనేవి తీసుకోండి. ఓకేనా? అలానే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చాక్లెట్ సిరప్ అనేది మనకి బయట అవైలబుల్‌గా ఉంటుంది కదండీ! ఆ బాటిల్ తీసేసుకున్నాను నేను. మీరు ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే చాక్లెట్స్ ఉంటాయి కదండీ! డార్క్ చాక్లెట్స్ ఏవైనా మెల్ట్ చేసుకొని కొంచెం ఇలా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం లేదండి ఇంకా డిప్ చేసుకోవడమే. ఒక సైడ్ మాత్రమే డిప్ చేసుకోవాలి. డోనట్స్ కదా! ఒక సైడ్ డిప్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా? చూసారు కదా! ఈ విధంగా అయితే ఇలా చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలండి అన్నీ. తర్వాత టాపింగ్స్ ఏమైనా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా సింపుల్‌గా కూడా తినేయొచ్చు. ఓకేనా? కానీ జాగ్రత్తగా చేసుకుంటే మనకి లోన కూడా చక్కగా కుక్ అయ్యి వస్తుంది. ఓకేనా? అలానే ఇక్కడ ఏంటి అంటే నేను టాపింగ్స్‌కి ఇలా ఇలా ఇవి తీసుకున్నా అండి. మీరైతే ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రాస్ ఏమైనా మీ దగ్గర ఉన్నట్టయితే అవి యాడ్ చేసుకోండి. రౌండ్ బాల్స్ ఇలాంటివి ఉంటాయి కదా! అవైనా యాడ్ చేసుకోండి. నేనైతే ఇవి తీసుకున్నా అండి. మీరు ఇంకేంటి అంటే ఒక డోనట్‌కి కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా డోనట్స్ కొంతమంది షుగర్ పౌడర్ అలా కూడా యాడ్ చేస్తుంటారు. మీకు ఇక్కడ ఈ ప్లేస్‌లో ఏం నచ్చితే అది యూజ్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! మనకేంటి అంటే 1 మంత్‌కోసారి అలా అయితే తినొచ్చు. ఎక్కువ అయితే తినొద్దు. ఓకేనా? అంటే ఇవి హెల్త్‌కి మంచిది కాదు కదా! బట్ ఎప్పుడో ఒకసారి అలా అంతే అండి. ఓకేనా? మనకేంటి అంటే ఇలా చేసుకుంటే ఇంట్లో పర్ఫెక్ట్‌గా ఇలా చేసుకుంటే వస్తాయండి. మైదాతో అదంతా ప్రాసెస్ చేయకుండా ఇలా సింపుల్‌గా షార్ట్‌కట్‌లో చేసుకోవచ్చు. ఓకేనా? ఇంతే అండి ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.